అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర హెచ్ఆర్డి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీ ఎం శ్రీభరత్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త శ్రీ పోస్పాటే అశోక్ గజపతిరాజు గారు, మరి వీరందరూ కలిసి సింహాచలం భూముల్ని 161 ఎకరాలని గూగుల్ సంస్థకు లీజ్కి ఇవ్వడం ద్వారా 11 సంవత్సరాల్లో 300 కోట్లు రాబడి వచ్చే విధంగా ఒక మంచి ఆలోచన చేశారు. దానికి ముఖ్యంగా విశాఖ ప్రజల తరపున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సింహాచలం భూములు అందరూ ఆక్రమణలకు గురి చేసేవారే కానీ మొట్టమొదటిసారి దేవుడికి ప్రతి సంవత్సరం 26,45,00,000 ఆదాయం వచ్చే విధంగా మరి చక్కటి అవగాహన గూగుల్ సంస్థ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవుడి భూములు ఎక్కడ చూసినా అన్యాక్రాంతం. మరి ఈ రోజున వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తున్నారు. వాళ్ళకి మినిమం అవగాహన లేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు సంచేత గజపతిరాజు గారిని తీసుకుని వచ్చి వైసీపీ ప్రభుత్వంలో గోశాలలో గల గోవుల్ని చంపేసి అక్కడుండే 35 ఎవరైతే గోపాలకులు ఉన్నారో వాళ్ళని తరిమేసి ఆ 106 ఎకరాలని ఆక్రమించుకుందామని దాంట్లో వాళ్ళు దాని లాంగ్ లీజ్ తీసుకొని అక్కడ ఏదో వ్యాపారం చేయాలని తలంచారు. దాన్ని మేము సమర్థవంతంగా అడ్డుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ రోజున అడ్డుకోబట్టి ఈరోజు గోశాల మిగిలింది. అదే ఆలోచనతో ఈరోజు కూడా అదే గోశాలని ఇస్తున్నారనే విధంగా ఆ స్థలాన్నే ఇస్తున్నారు అని చెప్పి నేను కేకే రాజు గారు మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే ఆ స్థలం ఇవ్వట్లేదు, ఇస్తున్నది సెంట్రల్ జైలు పక్క నుంచి ఏదైతే గోల్ఫ్ కోర్ట్ ఆపోజిట్గా ఉన్నంత వరకు గల 161 ఎకరాలు, ఎటువంటి వ్యవసాయము చేయనటువంటి ఎటువంటి మొక్కలు లేనటువంటి స్థలాన్ని ఈరోజు గూగుల్కి ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి అజ్ఞానులు మరి ఆ రోజున మరి మీ పార్టీ ఎమ్మెల్యే ఎలమెంచల ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు సుమారు 10 కోట్ల విలువైనటువంటి సీతమ్మదారిలో స్థలాన్ని కబ్జా చేస్తే ఏం చేశారు? అదేవిధంగా మరి సింహాద్రి అప్పన్నకు సనపలవారి కుటుంబం దానం చేసినటువంటి మాలదారిలో భూమి సుమారు 50 కోట్ల విలువైన భూమిని నో అబ్జెక్షన్ లెటర్ జగన్ గారి పేషి నుంచి భయపెట్టి యుఎల్సి వర్మ గారికి దాన్ని దారాదత్తం చేసినప్పుడు ఏం చేశారు? అదేవిధంగా మరి మీ మంత్రి తమ్ముడికి భైరవాక్ దగ్గర ఇస్తున్న కేవలం తక్కువ రేటుకి 33 సంవత్సరాలకి ఇచ్చిన భూముల్లో నీటికి కూడా సమంగా దానికి మరి దేవుడికి డబ్బులు చెల్లించకుండా ఆ భూముల్ని తనఖా పెట్టుకున్నప్పుడు ఏం చేశారు? అదేవిధంగా కప్పరాడ దగ్గర గోడ కడుతున్న నెపంతో 3 ఎకరాలని మరి మార్చేసేటప్పుడు ఏం చేశారు? 3 ఎకరాల దేవుడి భూమిని కబ్జా చేశారు అక్కడ. అదేవిధంగా మీ విజయసాయిరెడ్డి గారి బినామీ అయినటువంటి కాశీ విశ్వనాథ్ గారు బాలేశాస్త్రి లేఅవుట్ దగ్గర మరి చాలా విలువైనటువంటి భూమిలో మరి అపార్ట్మెంట్ కడుతుంటే ఏం చేశారు? ఇట్లా దేవుడి భూములన్నీ అన్యాక్రాంతం చేసి మీ ప్రభుత్వం హయాంలో ఒక చిన్న నిర్ణయం కూడా ఈ పంచగ్రామాల ప్రజలకు తీసుకోకుండా ఎటువంటి న్యాయం చెయ్యకుండా ఈరోజు మరి 5,000 కోట్లు విలువైనటువంటి భూములు ఇచ్చి మరి 12,149 ఇల్లులు రెగ్యులరైజ్ చేద్దామనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టడం, మరి 11 సంవత్సరాల్లో 300 కోట్లు వచ్చే విధంగా గూగుల్ సంస్థకి ఇచ్చే భూముల్ని తప్పు పట్టడం మరి చూస్తే మొసలి కన్నీరు కారుస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైనా మరి వైసీపీ నాయకులు ఆలోచించి మరి గతంలో జరిగిన విషయాల్ని ఒకసారి తెలుసుకొని ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఈ రకంగా మాట్లాడి నవ్వుల పాలు కావద్దని వారికి తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మరి ఈ గూగుల్ సంస్థ ద్వారా సింహాచల దేవస్థానానికి 300 కోట్లు వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
అదేవిధంగా మీరు దృష్టి పెడితే ఈ పంచగ్రామాల్లో ఉండే రైతుల సమస్య కూడా చాలా ఈజీగా తీర్చగలరు. మీరు దీని మీద దృష్టి పెట్టండి సార్. దృష్టి పెట్టి ఇక్కడ కేవలం 1750 ఎకరాల్లో ఉన్నటువంటి జిరాయితీ రైతులు ఉన్నారు. ఆ జిరాయితీ రైతుల భూములు వాళ్ళకి హక్కులు కల్పించండి. కల్పిస్తే అక్కడ ఉండే ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు. ఖచ్చితంగా ఏదైతే ఈ అర్బనైజేషన్, ఈ విశాఖ మహానగరాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి మీరు నడుం కట్టారో మా సమస్యను కూడా తీర్చండి సార్. ఈరోజు బీఆర్టీఎస్ బాధితులు కూడా టీడీఆర్లు ఇవ్వలేని పరిస్థితి, ఈరోజు గ్రామ కంటాల్లో కూడా మాకు హక్కు లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మేము కొట్టుమిట్టాడుతున్నాం పంచగ్రామాల్లో ప్రజలు. కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.